హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? వన్స్ అపాన్ ఏ ప్రిన్సెస్. ఒకప్పుడు ఎన్చాన్సియా రాజ్యంలో సోఫియా అనే చిన్న అమ్మాయి నివసించేది. అతను మరియు అతని తల్లి మిరాండా ఒక చెప్పులు కుట్టే దుకాణం తప్ప ఎక్కువ లేదు, కానీ వారు సంతోషంగా ఉన్నారు. ఒకరోజు ఉదయం సోఫియా మరియు ఆమె తల్లి కింగ్ రోలాండ్ కోసం ఒక జత కొత్త బూట్లు తీసుకురావడానికి ప్యాలెస్కి వెళ్లారు. కింగ్ మరియు మిరాండా ఒకరినొకరు చూసుకున్నారు మరియు అది మొదటి చూపులోనే ప్రేమ. ఈ జంట వివాహం చేసుకున్నారు మరియు త్వరలోనే సోఫియా మరియు ఆమె తల్లి రాజభవనానికి మారారు. వారు ఊహించని జీవితం కోసం మిరాండా రాజు పిల్లలు ప్రిన్సెస్ అంబర్ మరియు ప్రిన్స్ జేమ్స్ ను ప్రేమగా పలకరించారు. ఆమె ప్రతి ఒక్కరికి వారి కుటుంబ చిహ్నంతో ఎంబ్రాయిడరీ చేసిన పిన్ను ఇచ్చింది. కింగ్ రోలాండ్ సోఫియా తలపై వజ్రాన్ని ఉంచాడు. కుటుంబానికి స్వాగతం. ఇక్కడ ఉన్న విషయాలను గుర్తించడానికి నాకు కొంత సమయం పడుతుందని నేను అనుకుంటున్నాను. అంబర్ నవ్వాడు. నా మాట వినండి మరియు మీరు బాగుపడతారు, సోఫియా కృతజ్ఞతతో చెప్పింది. అతని కొత్త సోదరి అతను తెలుసుకోవలసిన ప్రతిదాన్ని నేర్చుకోవడంలో అతనికి సహాయం చేయబోతోంది, లేదా అతను అనుకున్నాడు. ఆ సాయంత్రం విందులో సోఫియా తన ప్లేట్లో 6 వేర్వేరు ఫోర్క్లను లెక్కించింది. అతను ఒక ఫోర్క్ తీసుకున్నప్పుడు మరొకటి. సోఫియా తన కొత్త రాజరిక జీవితానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని కింగ్ రోలాండ్ చూడగలిగాడు. ఆమెకు స్వాగతం పలికేందుకు అతనికి ఆశ్చర్యం కలిగింది. వారం చివరిలో మేము మీ గౌరవార్థం ఒక రాయల్ బాల్ను విసురుతాము, మరియు మీరు మరియు నేను మొదటి వాల్ట్జ్ నృత్యం చేస్తాం. సోఫియా తన తల్లి గదిలోకి వెళ్ళింది. నాకు యువరాణిగా ఉండటం గురించి ఏమీ తెలియదు, మరియు నాకు డ్యాన్స్ ఎలా చేయాలో తెలియదు. నేను పొరపాట్లు చేస్తాను, మరియు అందరూ నన్ను చూసి నవ్వుతారు మరియు ఆమె ఉత్తమంగా ప్రయత్నిస్తే చేస్తానని చెప్పింది. బాగానే ఉంది. అది కింగ్ రోలాండ్ సోఫియా కోసం ఒక అందమైన బహుమతిని కలిగి ఉంది, కాబట్టి మీరు దానిని ఎప్పటికీ తీసివేయవద్దని వాగ్దానం చేయాలి. ఇప్పుడు మీరు పడుకోవడం మంచిది. మీ యువరానికి ఉదయం పాఠశాల ఉంది. యువరాణి పాఠశాల. సోఫియాకు ఈ విషయానికి నచ్చింది. బహుశా ఆమె బంతి వద్ద నిజమైన యువరాణిలా ప్రవర్తించడం నేర్చుకుంటుంది. సోఫియా తన గదికి తిరిగి వచ్చినప్పుడు ఆమె సెడ్రిక్ ను ఎదుర్కొంటుంది. రాజమాంత్రికుడి చూపు నేరుగా సోఫియా మెడలో వేసుకున్న తాయెత్తుపైకి వెళ్ళింది. ఇది అవలోర్ యొక్క రక్ష. సెడ్రిక్ సంవత్సరాలుగా పొందేందుకు ప్రయత్నిస్తున్న శక్తివంతమైన తాయెత్తు. దాని మాయాజాలంతో అతను కింగ్ రోలాండ్ను పడగొట్టి ఎన్చాన్సియాను పాలించగలడు. సెడ్రిక్ వెంటనే సోఫియాను ఎలా మోసగించి తాయెత్తును పొందాలో ప్లాన్ చేయడం ప్రారంభించాడు. సోఫియా అంబర్ మరియు జేమ్స్తో కలిసి రాయల్ ప్రిపరేషన్ అకాడమీకి వెళుతుంది. ప్రధానోపాధ్యాయులు ఫ్లోరా, ఫానా మరియు మెర్రీవెదర్ గేట్ వద్ద ఆమెకు స్వాగతం పలికారు. స్కూల్లో సోఫియా స్నేహం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇతర పిల్లలు ఆమెను చాలా ఇష్టపడ్డారు. ఇది అంబర్కు అసూయ కలిగించింది. ఆమె పాపులర్ కావడానికి బానిసైంది. అంబర్ జేమ్స్ వైపు తిరిగింది. సోఫియా మ్యాజిక్ స్వింగ్లో ప్రయాణించే సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. మీరు తన్నాల్సిన అవసరం లేదు, అది దానంతటదే ఊగుతుంది. సోఫియా స్వింగ్ పైకి ఎక్కింది. ఆమె స్వింగ్ రైడ్ ని ఆస్వాదిస్తోంది. అయితే స్వింగ్ వేగం పెరిగి ఫౌంటైన్లోకి వెళ్ళింది. ఇతర పిల్లలు నవ్వుతుండగా సోఫియా ధైర్యంగా నవ్వింది. కానీ జేమ్స్ మోసం చేయడం పట్ల ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఆమె తన కన్నీళ్లను ఆపడానికి ప్రయత్నించినప్పుడు పిల్ల పక్షి తన తల్లి పక్కనే పడిపోయింది. మెరుస్తున్నది. వెళ్ళండి, మీరిద్దరూ మాత్రమే. సోఫియా తన కొత్త స్నేహితులకు వీడ్కోలు పలికి బయలుదేరినప్పుడు ధన్యవాదాలు.
అని చిన్నగా, గగుర్పాటుతో కూడిన స్వరం వినిపించిందని అనుకుంది. సోఫియా పాఠశాలలో తన చెడ్డ రోజు నుండి ఇంటికి తిరిగి వచ్చింది. సెడ్రిక్ ఆమె కోసం వేచి ఉంది. మీరు నా గుహలో ఒక ప్రైవేట్ పర్యటన చేయాలనుకుంటున్నారా? రాజు కూడా దానిని చూడలేదు. సెడ్రిక్ యొక్క వర్క్షాప్లో సోఫియా అవలోర్ యొక్క రక్ష యొక్క చిత్రాన్ని చూస్తుంది. ఇది ఖచ్చితంగా నా రక్ష వలె ఉంది. అయితే మీకు అవలోర్ యొక్క రక్ష ఉంటే మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఇందులో శక్తివంతమైన మ్యాజిక్ ఉంది. నేను దానిని త్వరగా చూడగలను. సోఫియా తల ఆడించింది. నేను దానిని ఎప్పటికీ తీసివేయనని వాగ్దానం చేశాను. సెడ్రిక్ తన ప్లాన్ పనిచేయడం లేదని గమనించిన వెంటనే అతను ఆమెను తలుపు తన్నాడు. మరుసటి రోజు ఉదయం ఆమె అనుకున్న దానికంటే ఇది చాలా కష్టంగా ఉంది. సోఫియా తన పడక వద్ద క్లోవర్, ఒక కుందేలు మరియు ఆమె పక్షి స్నేహితులు రాబిన్ మరియు మియాను కనుగొంది. ఆమె సిద్ధపడటానికి సహాయం చేయడానికి వారు వచ్చారు, మరియు వారు చెప్పినదంతా సోఫియా అర్థం చేసుకోగలిగింది. అప్పుడు అతనికి ఏదో గుర్తొచ్చింది. నేను నిన్న ఒక పక్షి పిల్లకు సహాయం చేశాను మరియు జంతువులతో మాట్లాడే శక్తిని రక్ష నాకు ఇచ్చిందని నేను భావిస్తున్నాను. తన కొత్త స్నేహితులతో అల్పాహారం తర్వాత సోఫియా రాయల్ ప్రిపరేషన్కు వెళుతుంది. తన రెండవ రోజు బాగుండాలని ఆమె ఆశించింది. సోఫియా తన అన్ని తరగతులలో కష్టపడి పనిచేసింది, కానీ ఆమె మళ్లీ నిరాశతో ఇంటికి తిరిగి వచ్చింది. నేను యువరాణిగా ఉండటం చాలా సులభమని నేను అనుకున్నాను, కానీ ఇది చాలా కష్టం. మిరాండాకు ఆశ్చర్యం కలిగింది. ఆమె సోఫియాను ప్రాంగణంలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఆమె ఇద్దరు స్నేహితులు టీ కోసం అందంగా సెట్ చేయబడిన టేబుల్ వద్ద వేచి ఉన్నారు. వారిని చూసి సోఫియా చాలా సంతోషించింది. జాడే, రూబీ, జేమ్స్ కూడా పార్టీలో చేరారు. అతను ఇప్పటికీ సోఫియాకు ద్రోహం చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు మరియు ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. సోఫియా యువరాణిలా నమస్కరిస్తోంది, కానీ ఆమె ఇంకా డ్యాన్స్ చేయడం ఎలాగో తెలియదని జేమ్స్తో చెప్పింది. ఇది సరే, రేపు ప్రొఫెసర్ పోపోవ్తో డ్యాన్స్ క్లాస్ ఉంది. ఆమె లేకుండా అందరూ సరదాగా డ్యాన్స్ చేస్తుంటారు. మరుసటి రోజు డ్యాన్స్ క్లాస్కి ముందు అంబర్ సోఫియాకు ధరించడానికి ఒక జత డ్యాన్స్ చెప్పులు ఇచ్చాడు. సోఫియా చెప్పులు వేసుకుంది. అది వెంటనే తన పాదాలను నియంత్రించింది. సంగీతం ముగిసే వరకు ఆమె నిస్సహాయంగా నేలపై తిరుగుతూ దిండుల కుప్పలో కూలిపోయింది. అంబర్ భుజాలు తడుముకుంది. నేను అనుకోకుండా ఒక జత సెడ్రిక్ యొక్క స్ట్రీకీ షూస్ని పట్టుకున్నాను. దాని గురించి క్షమించండి. సోఫియా బాల్ వద్ద మరొక విపత్తును ఎదుర్కొనలేనని నిర్ణయించుకుంది. యువరాణులు కేవలం వస్తువులపైకి వెళ్లరు, కాబట్టి ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వెళ్ళింది. సహాయం కోసం సెడ్రిక్కి, మీకోసం నా దగ్గర స్పెల్ ఉంది. వాల్చ్ ప్రారంభమైనప్పుడు చెప్పడానికి ఆమె సోఫియాకు మ్యాజిక్ పదాలను ఇచ్చింది. ఆమెకు తెలియని విషయానికి ఏమిటంటే, స్పెల్ అందరినీ నిద్రపోయేలా చేస్తుంది మరియు సెడ్రిక్ తాయెత్తును దొంగిలించడంలో సహాయపడుతుంది. త్వరలో బంతిని పొందడానికి జేమ్స్ లోపలికి వచ్చినప్పుడు అంబర్ అద్దంలో తనను తాను చూసుకుంది. మీరు సోఫియాకు కావాలనే ట్రిక్ షూస్ ఇచ్చారు. అందరూ అతనిని మీకంటే ఎక్కువగా ఇష్టపడతారు, కాబట్టి మీరు అతని బంతిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరియు ఈరోజు మీరు చేసిన తర్వాత నేను అదే చేస్తాను. జేమ్స్, తిరిగి రండి. ఆ వారం మొదటిసారి సోఫియా నిజానికి బంతి కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటి తర్వాత అందరూ గర్వంగా నవ్వుతూ సోఫియాను బాల్రూంలోకి తీసుకెళ్లడం చూశారు. ఆర్కెస్ట్రా వాయించడం ప్రారంభించింది. ఇది మొదటి వాల్చ్ కోసం సమయం. సెడ్రిక్ తనకు ఇచ్చిన మేజిక్ పదాలను సోఫియా నమ్మకంగా మాట్లాడింది. సోమ్నిబస్ పాపులి సెల్లా. అందరూ వెంటనే నిద్రలోకి జారుకున్నారు, సెడ్రిక్తో సహా. నేను తప్పుగా చెప్పాను. సోఫియా బాల్ రూమ్ నుండి బయటకు పరుగెత్తింది.
యువరాణిగా మారినప్పటి నుండి ఆమె ఏమీ సరిగ్గా చేయలేకపోయినట్లు అనిపించింది. సోఫియా నేలపై పడి ఏడవడం ప్రారంభించింది. అతని తాయెత్తుపై కన్నీరు పడి ప్రకాశించింది. అకస్మాత్తుగా ఒక నీలం కాంతి కనిపించింది మరియు సిండ్రెల్లాగా రూపాంతరం చెందింది. మీ తాయెత్తు నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. అది యువరాణులందరినీ కలుపుతుంది. మనలో ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు మరొకరు సహాయం చేయడానికి వస్తాడు. సోఫియా సిండ్రెల్లాతో మాట్లాడుతూ ఆమె మంచి యువరాణిగా మారడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. సిండ్రెల్లా నవ్వుతూ తాను ఎప్పుడూ యువరాణి కాదని వివరించింది. కానీ మీ గురించి నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తులు మీరు ఏ ఫోర్క్ ఉపయోగించినా లేదా ఎంత బాగా డ్యాన్స్ చేసినా పట్టించుకోవడం లేదని ఆమె గుర్తించింది. అయితే సోఫియా అంబర్కి నిజమైన సోదరిగా ఉండటానికి ప్రయత్నించమని సూచించింది. ఆమె సవతి సోదరీమణులతో ఎప్పుడూ చేయలేకపోయింది. బహుశా అతనికి రెండవ అవకాశం కావాలి. అప్పుడు సిండ్రెల్లా అదృశ్యమైంది. సోఫియా అంబర్ గదికి వెళ్ళింది. నేను భయంకరమైన పని చేశాను. ఆమె తన సవతి సోదరికి మంత్రం గురించి చెప్పి ఆమెను బాల్రూంకి తీసుకెళ్ళింది. అంబర్ తన తండ్రిని చూడగానే ఆమె షాక్ అయింది. సోఫియా చాలా బాధపడింది. అదంతా నా తప్పు. అంబర్ తల ఊపింది. లేదు సోఫియా, నేను నీకు ఆ ట్రిక్ షూస్ ఇవ్వకుంటే నీకు మంత్రం అవసరం ఉండేది కాదు. అమ్మాయిలు కలిసి సెడ్రిక్ వర్క్ షాప్కి వెళ్లి అందరినీ మేల్కొలపడానికి ఒక మంత్రాన్ని కనుగొంటారు. కాని వారు మొదట సెడ్రిక్ పెంపుడు కాకిని దాటవలసి ఉంటుంది. క్లోవర్, మియా మరియు రాబిన్ సహాయం చేస్తారు మరియు వెంటనే కాకి అతని బోనులో బంధించబడుతుంది. ఆ కౌంటర్ స్పెల్ని కనుక్కోండి. వార్మ్వుడ్ తన రక్షతో అతను చెప్పే ప్రతి మాటను సోఫియా అర్థం చేసుకోగలదని గ్రహించలేదు. కాబట్టి కౌంటర్ స్పెల్ పుస్తకం ఎక్కడ దాచబడిందో వెల్లడించడానికి క్లోవర్ అతనిని మోసగిస్తాడు. ఇప్పుడు సెడ్రిక్ స్పెల్ విరిగిపోతుంది. సోఫియా మరియు అంబర్ బాల్ రూమ్ వైపు నడుస్తున్నారు. అంబర్ చెరిగిన దుస్తులు గుర్తుకు తెచ్చుకున్నారు. ఇలా నేను అక్కడికి వెళ్ళలేను. కానీ సోఫియా తన సోదరిని విడిచిపెట్టలేదు. ఆమె త్వరగా గౌను సర్దుకుంది. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. కొత్తదిలాగా. ఇప్పుడు సహాయం చేయడానికి అంబర్ వంతు వచ్చింది. సోఫియా బంతికి సిద్ధమయ్యే వరకు ఆమె తన సోదరిని వాల్ట్జ్లో నడిపించింది. సోఫియా నవ్వుతూ రాజు పక్కన తన స్థానాన్ని ఆక్రమించింది. పాపులి సెల్లా ఎగ్జైట్ అతని ఉపశమనానికి సెడ్రిక్ తన ప్రణాళికను నాశనం చేశాడని కోపంగా ఉన్నాడు. అతను తన మంత్రదండం విదిలించి పొగలో అదృశ్యమయ్యాడు. సోఫియా తన కొత్త తండ్రి వైపు చూసింది. నేను ఆశ్చర్యపోతున్నాను. వారు మిమ్మల్ని రోలాండ్ II అని ఎందుకు పిలుస్తారు? ఆమె తండ్రి పేరు కూడా రోలాండ్ అని రాజు సోఫియాకు వివరించాడు. కాబట్టి నేను సోఫియా ది ఫస్ట్ అని అనుకుంటున్నాను. మరియు ఈ యువరాణి ఎప్పటికీ సంతోషంగా జీవించబోతోందని స్పష్టంగా చూడవచ్చు.